నమస్కారం అండి. లక్ష్మీ నివాస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు పన్నీర్ మసాలా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఈ పన్నీర్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. మొదటగా ఈ పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెనం తీసుకొని పెనంలో కొద్దిగా నూనె పోసుకొని ఈ పన్నీర్ ముక్కలను అందులో వేసుకోవాలి. పన్నీర్ ముక్కల మీద కొద్దిగా సాల్టు, కొంచెము కారం పొడి, కొంచెము పసుపు పొడి వేసుకోవాలి. వేసుకొని ఈ ముక్కలకు ఈ మిశ్రమం పట్టే విధంగా కలయబెట్టుకోవాలన్నమాట. ఈ కలయబెట్టుకొని కూరే కాకుండా ఈ ముక్కలను అలాగే పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. అట్లా కూరైనా చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. 2 మీడియం సైజు ఎర్రగడ్డలు, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లి తరుగు. ఈ దోరగా వేయించిన ముక్కలను పక్కన పెట్టేసుకొని వేరే ఒక కడాయి తీసుకోవాలి. తీసుకొని అందులో కొంచెం నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్నాక ఈ అల్లము వెల్లుల్లి తురుము ఉంది చూసారా, దీన్ని ఈ నూనెలో వేసుకోవాలి. వేసుకొని కొంచెము ఆరెంజ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట. ఈ వేయించుకోవడం వల్ల మనకు పచ్చి వాసన అనేది వెళ్ళిపోతుంది. అలాగే కూర చాలా టేస్ట్గా వస్తుంది. ఇందులో ఈ ఎర్రగడ్డలు సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, ఆ ఎర్రగడ్డలను ఈ పెనంలో వేసుకొని కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసుకుంటే ఈ ఎర్రగడ్డలు అనేటివి తొందరగా మగ్గుతాయి. అది అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ చెప్తున్నాను. కొంచెము ఒక 2 నిమిషాలు సన్న మంట మీద ఆరెంజ్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. తర్వాత 2 టమాటాలు తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ టమాటా ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. టమాటాలు వచ్చేసి కేజీ 100 రూపాయలు ఉన్నాయి. నేను పొద్దున తీసుకొచ్చాను. మీరు కూడా తక్కువ తెచ్చుకోండి, రేట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. తర్వాత ఈ 4 పచ్చిమిర్చీలు తరిగి ఇందులో వేసుకోవాలి. రుచికి సరిపడా కారం పొడి మీరు వేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా చూసి ఇందులో కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని కొంచెం 2 నిమిషాలు సన్న మంట మీద వేయించుకున్నాక జీలకర్ర, చికెన్ మసాలా పొడి ఇందులో వేయడం వల్ల రుచి చాలా బాగా వస్తుందన్నమాట. నేను ట్రై చేశాను కొత్తగా. ఈ జీలకర్ర, చికెన్ మసాలా పొడి మీరు కూడా యాడ్ చేయండి. తర్వాత మనకు కావలసినన్ని నీళ్లు, అంటే 1 గ్లాస్ నీళ్లు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు సన్న మంట మీద ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకోండి. ధనియాల పొడి యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత ఈ పన్నీర్ ముక్కలను చివరగా ఇందులో వేసుకొని కలయబెట్టుకోండి. ఈ ముక్కలు తర్వాత ఈ మసాలా అనేది 2 కలిసే విధంగా కలయబెట్టండి. చివరగా ఒక 1/2 టేబుల్ స్పూను గరం మసాలా యాడ్ చేయండి, కొంచెం కారంగా ఉండేందుకు. తర్వాత మనకు సరిపడా నీళ్లు 1 కప్పు కానీ 2 కప్పులు కానీ నీళ్ళు యాడ్ చేసుకోండి. నీళ్ళు యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు సన్న మంట మీద ఉడికించుకున్న తర్వాత చివరగా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర యాడ్ చేయడం వల్ల కూరకు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ పన్నీర్ మసాలా అనేది పరోటాలకు కానీ, చపాతీలకు కానీ, పుల్కాలకు కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే.